ఇలాంటి ఒక మాసారి ఒక మాటగానే అర్థాలు రాత్రులు ఒకసారి బండి పెట్టుకుంటానంటే ఏసారి అల్లకు జాబ్ లేదు జాబ్ లేకుంటే బట్టలు పెడతాడా నీళ్ళన్నీ వడగట్టుకుంటూ పోతా అంటే వడన సంవత్సరం అందరూ అంటారు కదా ఏమో ఆగిన నీళ్ళంతా నల్ల పని చేసుకుంటే అని వాళ్ళు అన్నారు ఇంకా ఏ జాబ్ లేదు అని బెండు నొక్కుతున్న దానికి అవయవలా ఎవరొచ్చినా కానీ మా పేరెంట్ ఇచ్చిన మేము వస్తాం వచ్చిందా దొరం దొరకని వచ్చినాడు మరి మా దొరవచ్చిండు దొరకని వెళ్ళిపోతున్నా ఎదుగా పోతున్నారమ్మా అయ్యో ఏం చేస్తానంటే నెల రోజుల పొద్దు అవుతాను గడ్డి తింటారు గడి నీళ్ళు అవుతారు మాకేం పని మీరు ఉంటున్నావు ఆ పని చేస్తాము ఇంటికాడ ఏం పని అడిగిన తింటాను ఉంటాను మీకు ఏడాదికి 250 ఇస్తాను ఎంత 250 అవ్వో నువ్వు ఇస్తాను 250 250 పట్టుకొని హైదరాబాద్ పోయి బిల్డింగ్ లాంటి కిరాకి ఇస్తాను కావచ్చు ఇవాళ రేపు ఆడలు అట్లా ఇట్లా 1000 రూపాయలు తెచ్చుకుంటారు అయ్యో నీకు అర్థమవుతలేదా పత్తి తర్వాత కిలోకి 18 రూపాయలు అట రోజు 1000 రూపాయలు తెచ్చుకుంటారు గుత్త పత్తి 20 అవుతారు ఇక నువ్వు నాకు ఇస్తాను 250 నీకు ఎక్కువ తక్కువ అంటే 50 కటింగ్ ఏనట నువ్వు వెనకపోవు పోతాను కదా ఇప్పుడు మారిన వచ్చింది నా భార్య ఇప్పుడు 2 జీవుల మనిషి 2 జీవుల మనిషి నువ్వే అదృష్టవంతులు అనుకోవాలి ఓ జీనం పైన ఓ జీనం ఉంటుంది ఓ ఇంజన్ కరోనా ఓ ఇంజన్ వస్తుంది నీ డబ్బా రికా ఉండదు అట్లాగమ్మా నా భార్య నీళ్లు పోసుకున్నదే నీళ్లు పోసుకున్నదా అయ్యో మనందరూ నీళ్ళు పోసుకుంటా పాలు పోసుకుంటా పెరుగు పోసుకుంటా 20 మంది పోసుకుంటారా రాగా నీళ్ళు పోసుకున్నా మరి రేపు పొద్దున్న కనుక మళ్ళీ పోసుకుంటా నీళ్ళు అట్లాగమ్మా నా భార్య పొట్టతోటి ఉన్నది పొట్టతో ఉన్నదా మరి అట్లా చెప్పు అనయ్య పొట్టతో మీద బాధపడతాను ఒక పొడానికి మొత్తం మీరే మొత్తం కలిపి సల్లు ఇంత పొడిగిస్తాడు గొలుసు ఓహో ప్రెగ్నెంట్ నువ్వు డాడీ అవుతాను దొరుకుతాను మమ్మీ అవుతాను మరి నేను లేటెస్ట్ మనిషిని అయితే నాకు అర్థం చెప్పాలి చూడు ఎంతైనా కానాడు మాత్రమే రాదు రాదుగా తిరిగి వెళ్ళిపోయినాక కాని వీళ్ళ చూడు బాల ముచ్చాలగా ఆనాటోళ్లకు గడియలు ఈనాటోళ్లకు పాపం రోజులు కాబట్టి నెలలాయనమ్మ చూడు అనుకున్న పని అవలేదు కోరుకున్న పని కొంగలు పట్టింది కానాడు చూడు ఆ యొక్క మరి గంటల గడియల్లా దగ్గర వెళ్తున్నది దేవుడా అలా పుట్టమి
మరదలే అమ్మ బండి మరవాయే బావా దునియా నాకు మరవాయే బావా నగరగాలేదమ్మ మీ అక్కనకు దునియా మీ యారాలు ననుగు దునియా తోటి యారాలా దునియా నా తోటి యారాలా దునియా ఆ తల్లికి చూడు దత్తము తమ్మి అని బంటులు పరిగెడియను గడియ గడియలు నిండు గర్వపోయింది అయ్యయ్యో మంత్రశాలని పెట్టుకున్నది సాకతులు పెరియాలా తోడగోలింది అయ్యో అటు చూడాలని పాలన పొలవని కాదు మళ్ళీ పోతాయి అయ్యో ఎందరో కుల ముదిరిపోతాను అదే బాగా ఇవన్నీ ఇయ్యానన్నా ఈ పొలం చేసుకుంటావా మరి నన్ను లైన్ వేస్తాను నాకు శ్రీకాంత్ పేరు అప్పగిస్తాను నడమకని చూసుకుంటా నన్ను ఆల్రెడీ నిజంగా పెట్టుబడి బాగా కావాలి నాకు అయ్యా అమ్మరి ఇంట్లో మంద అవుతుంది నువ్వు చేసింది అంటే కూరలో వచ్చిన అయ్యా అయ్యో అయ్యో అరవై
నిన్ను లవ్ చేస్తాను నన్ను లవ్ చేస్తావా ఇంకా నా రెక్క మొక్క ముద్రలే ఆయన బాగా అయిపోయింది డెలివరీ అయింది డెలివరీ అయింది అది నువ్వు వచ్చినాకుంటురా ఇంకా పెద్ద డాక్టర్ వచ్చినావు ఆయనకి ఇవ్వలేక బాగా అయింది అని చెప్పాడు అని ఓహో తరల పువ్వు నాగలికే ఉన్నటువంటి కొడుకుని పిడివంగా చుక్కల కాబిడ్డ ఎంతో చక్కదనం పాడిపోతే బాలపుత్రులు పడతాయి దొరకాని పేరుకైనా తల్లి ముట్టాలేదన్నీ ఈ కొడుకుతో అందమైన అడవిలో జన్మించిందమ్మా అప్పుడు చూడు వచ్చిన దాసిపిట్ట మంత్రసాని ఏమన్నారు నీకు కొడుకు పుట్టిండు కొడుకు తోడ బిడ్డ పుట్టింది అని అప్పుడు మాత్రం అనగా అగదుడు ఎంతైనా బిడ్డ నీతిగా త్రిపుడిలో వేసి ఆ తల్లి చూడు 3 గడియల ముచ్చలు జరుపుకొని బిడ్డను మాత్రం ఆయన కళ్ళ నిండా చూసుకోవాలి బిడ్డను చూస్తే ఎట్లా ఉన్నది అరికాలు మొత్తం అడిగి రాజుల మెత్త ఈ పని ఇంజమార పడ్డ పోంకల కళ్ళ కలవరేకలు పళ్ళ పనసరేకలు జారపడ్డ ముచ్చంత వెలుగులు సూర్యుడికి సూర్యవంక చంద్రుడు చంద్రవంక వడివంక లేని బిడ్డ కదరా ఎందుకోని ఆ తల్లి కిలకిల నమ్ముకుంటా నా బిడ్డ ఎంత ముద్దుకున్నది నాకు ముందుగా కొడుకు ఎనక సిరి బిడ్డనమ్మ అందరూ పడుకుంటా ఆడవిల్ల చూడవమ్మా అగో కానుపుల్ల కానుపు కన్న కడుపు తీపన్నారు పండుల పండు చూడు మరడు పండు తీపన్నారు పువ్వుల పువ్వు పత్తి పువ్వు పెద్దదన్నారు పిల్లలకించే
రాజు ఆ యొక్క మరి మాత్రం అనగా పొడంపు రాజు చూడే బిడ్డ పుట్టిందని సంబరపడకుండా బిడ్డను చూసి రాజు దగ్గరికి అడిగి వెళ్ళిపోయినాక అంటే మనం అయితే రోజులు అవుతాయి ఒక రోజు 2 రోజులు 3 రోజులు 3 రోజుల నాడు తలసాని దాసి బిడ్డ చూడు 3 రోజుల్లో మురికి నీళ్ళు వదిలేరా తల్లి ఒడిలో వెయ్యంగా ఆ తల్లి చూడు బిడ్డనెత్తుకొని కిలకిల కిలకిల నవ్వుకుంటా పచ్చి బాలంతా అగో బిడ్డను చూడు 4 దిక్కులు అందది నడమ చెంబుది అలంగి పరపు మీద తల్లి ఎప్పుడు వండుకున్నదో తల్లి చూడు పచ్చి బాలంతా గుర్రు కొడుతుంది గుట్టలు తనలో మొసపోతుంది మొత్తుకులు తన బిడ్డ వండుకున్నది పండుకున్న గాడ ఉండంగా యముడు యమధర్మ రాజీయాల వచ్చేది ఎవరున్నారని అణచేతులు చూసుకుంటే ముచ్చంబు నగరమేరే రాదు ఆ యొక్క పౌడాల రాదు పౌడాల రాదు భార్య ఆడవిల్ల ముచ్చాలగా 3 రోజుల పచ్చి బాలంత కదా 3 రోజులు కానీ 6 రోజులు కానీ నాకేమవసరమే శంకరుడు ఆ యొక్క మరి మాత్రం ఆయన పంట పండిస్తే రాతరాతే నేను తీసుకొచ్చుడు తల్లికి సాగుబండ ఉన్నదని ఎట్లా పట్టుకురావాలి మనిషి సావనంటే నిందలేదు పొందకూడదు ఇంతతోనే మనిషి పొందకూడదు అని ఎముడు అక్కడ ఉన్న కాడ ఒక్కసారి ధర్మ హస్తం చూపెడితే తల్లి నూడు ముచ్చాలగా నీ పండుకున్న కాడ తల్లికి పాలంత రోగమైనా తల్లి ముచ్చాలగా నీ తల్లి ముచ్చాలగా నీ ఎప్పుడు చూడు ఎంతైనా మందోడు వండుకున్న కాడని అద్దరు దద్దరిది అగో మంద కింద ఎప్పుడు పడ్డదు అంట పడుతుంది కంకెల కంకెల కనకుంటుంది తండ్రి పిరికిళ్ళు పడుతుంది అవ్వలాల తల్లి చూడు అగో అప్పటిదప్పుడే మనసి పచ్చ పడ్డదిరా ఈ రోగం పాడు 100 మందిలో ఒక్కల కత్తుదాట అగో అత్త తిరగదాట ఇయ్యమని కడుపు గాలి ఏందే ముచ్చాల గన్నే